భారతీయ జనతా పార్టీకి చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి భారీ ప్రణాళికలే సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ సంబంధించి ఒక వేవ్ తీసుకొచ్చిన బీజేపీకి ఆ వేవ్కు బ్రేక్ వేసేందుకు భారీ కసరత్తునే చేశారు. అందుకు సంబంధించి ఇప్పటికే చేవెళ్ళలో బ్రేక్ వేసేందుకు తాజా మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిని రంగంలోకి దింపడం, సికింద్రాబాద్కు సంబంధించి ఇప్పుడు దానం నాగేందర్ లాంటి ఒక సీనియర్ హైదరాబాద్కు సంబంధించిన నేత యాడ్ కావడం, అదేవిధంగా మల్కాజ్గిరికి సంబంధించి పట్నం మహేందర్ రెడ్డి కుటుంబం నుంచి పట్నం సునీతారెడ్డి మల్కాజ్గిరికి రానుండడంతో మల్కాజ్గిరిలో కూడా కొంత రాజేందర్ వేవ్కు కొంత బ్రేక్ పడే పరిస్థితులు ఉన్నాయని చెప్పి జోరుగా చర్చలు సాగుతున్న పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో అటు కేసీఆర్ని ఇటు బీజేపీని ఎదుర్కోవాలంటే రేవంత్ రెడ్డికి సరైన ఇటువైపు బీజేపీని ఇటువైపు బీఆర్ఎస్ని ఎదుర్కొనేందుకు భారీ కసరత్తునే చేస్తున్నాడు. అందుకు సంబంధించిన కసరత్తు కూడా కొంత సత్ఫలితాలు ఇస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఎంచుకున్న నిర్ణయాలు, చేస్తున్న నిర్ణయాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల వరకు మాత్రం పొలిటికల్గా అడ్వాన్స్ అయ్యే పరిస్థితే ఉండడంతో రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఖ్యాతి ఢిల్లీలో కూడా చాలా పెరిగిపోయిన పరిస్థితి ఉంది. ఇటు తెలంగాణలో అటు ఢిల్లీలో ఏకకాలంలో తన పరపతిని పెంచుకుంటూ ఖచ్చితంగా 12 నుంచి 14 సీట్లు గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి రేవంత్ రెడ్డి వ్యూహాలను చూస్తే మనకు అర్థమవుతుంది.